ఉండవు. మరి ముఖ్యంగా మరి సన్నిబాబు ప్రయాణంలో దేవుడు తోడునేడుగా ఉండాలనేసి మరి తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసం కూర్చి ఏ లక్ష్యంతో అయితే మరి ఉన్నత చదువుల కోసం బిడ్డని పై చదువులు చదివించాలనేసి ఉన్నతమైన స్థితిలో చూడాలని తల్లిదండ్రుల యొక్క ఆశ, అలాగే బిడ్డ యొక్క ఆశ మన బిడ్డ జీవితంలో నెరవేరాలని మరి అక్కడ కష్టపడి చదువుకుని మరి మంచి మరి ఉన్నతమైన స్థితిలో మరి రావాలనేసి నేను బిడ్డకి ప్రయాణం రాకపోవడంతో మెరుగుండాలని, అలాగే అక్కడ మరి కొత్త ప్రదేశము, మన మన దేశం కాదు, మన భాష కాదు, మరి అక్కడ ఆ బిడ్డ మరి ఎమడగలిగి ఉండగలిగిన అక్కడ వాతావరణ పరిస్థితులకి, అలాగే అక్కడ భాషకి అవన్నింటికి కూడా బిడ్డ అడ్జస్ట్ అయ్యి త్వరగా నేర్చుకుని బాగా చదువుకుని మంచి ఉన్నతమైన స్థితిలో బిడ్డ అది తన కుటుంబంలోకి కావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్ని హ్యాపీ జర్నీ. అందుకే మహిళా ఘనత కీర్తి ప్రభావంలో కలుగును గాక. మరి మా సన్నిబాబు ఎంత సైలెంటో, లోపల అంత పట్టుదల ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఏదన్నా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధిస్తాడు ఆ నమ్మకం అయితే మాకుంది. మరి తను చక్కగా మరి అమెరికా వెళ్ళి చక్కగా అక్కడ చదువుకుని మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నేను. మరి వాళ్ళ అమ్మకైతే చాలా బెంగగా ఉంది. వాళ్ళకు కూడా వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఎటువంటి బెంగ లేకుండా వాళ్ళు ధైర్యంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఇప్పుడంటే ఇంకా దూరం ఉన్నారన్న ఆలోచనే తప్ప దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది. వీడియో కాల్స్ మాట్లాడుకుంటుంది, ఇంకా అస్తమానం చూసుకోవడం, అసలు దూరంగా ఉన్న ఫీలింగే కలగదు. కాబట్టి వాళ్ళు కూడా బెంగ లేకుండా, అలాగే సన్నిబాబు కూడా బెంగ లేకుండా ఉండాలని, తను అనుకున్న కార్యం చక్కగా నెరవేర్చి మా అందరినీ, కుటుంబాన్ని, సంఘాన్ని, తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అలాగే మీరు అందరూ కూడా మా సుష్మా తల్లికి కూడా మంచి సంబంధం వచ్చి వివాహం జరగాలని అందరూ ప్రార్థన చేయండి. మరి అది కూడా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బాబు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా